దేవుని చిత్తము జరిగించడానికి తన మనస్సు దృఢపరుచుకున్నాడో, దేవుడు తన పక్షముగా కలగజేసుకొని ఆ యుద్ధ రంగములో యుద్ధ శూరుడై మాటుగాండ నియమించి శత్రువులందరూ మార్చుకుంటే ఏమైంది తెలుసా? ఒక్కరు చచ్చిపోలే యూదా ప్రజలు, శత్రువులు చచ్చిపోయారు. వాళ్ళ దోపుడు సొమ్ము చాలా కష్టము లేకుండా దోపుడు సొమ్ము పంచుకోవడానికి 3 దినాలు పడితే బెరైకా లోయలో వాళ్ళు ఏం చేశారంట? దేవునికి కృతజ్ఞతలు చెల్లించారంట. హల్లెలూయా. బైబిల్ అంటుంది, దేవుడు యెహోషాపాతుకి అయినా నెమ్మది కలగజేశాడు, క్షేమము కలగజేశాడు యెహోషాపాతుకి. ఆ దేవుని ప్రజలంటే చుట్టుపక్కల వాళ్ళకి భయము కలిగిందంట, చుట్టుపక్కల నెమ్మది కలిగిందంట యెహోషాపాతుకి. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని కొరకు నీ మనసు దృఢపరచుకొని పట్టుదలగా స్థిరత్వముతో దేవుడు చెప్పిన మాట కొరకు బ్రతకడానికి, ఆయన మార్గంలో నడవడానికి నిన్ను నువ్వు అప్పగించుకున్నట్లయితే దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసా? నీలో నెమ్మది, నీతో నెమ్మది, నీ మధ్యలో నెమ్మది, నీ సరిహద్దుల్లో నెమ్మది ఇస్తాడు. హల్లెలూయా.